తెల్లవారుజాము వరకు విజయ్ తనని వదలలేదు. ఒంట్లో నీరసంగా అనిపిస్తున్నా ఇక్కడ ఇంట్లో కూడా పూజ చేసుకోవాలని విజయ్ నిద్రపోయాక లేచి ఫ్రెష్ అయి వచ్చి పూజ గది శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటుంది. పూజ పూర్తయ్యాక కిచెన్లోకి వచ్చింది. కావాల్సిన గ్రాసరీస్ అన్నీ ఉండటంతో ఫ్రిడ్జ్లో పాలు తీసి కాచి విజయ్ కోసం కాఫీ కలిపింది. అమ్మగారింట్లో అలిగి కాఫీ ఇవ్వలేదని గుర్తొచ్చి నవ్వుకుంటూ పాలు కాస్తున్న తనని అప్పటి వరకు చూస్తున్న విజయ్ ధరణి అలా నవ్వుతూ కాఫీ కలుపుతుంటే చిన్న నవ్వుతో వెనక నుంచి వచ్చి హత్తుకున్నాడు. అతని ఊహల్లోనే విహారయాత్ర చేస్తున్న ఆమె విజయ్ సడన్గా హక్ చేసుకోవడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తూ మీరు ఎప్పుడు నిద్రలేచారు అంది. ఇందాకే అన్నాడు నడుముని తడిమేస్తూ. ప్లీజ్ పాలు కాగనివ్వండి అంది గిలిగింతలు పుడుతుంటే. ఆమె మెడ వంపుల్లో ముద్దు పెట్టి థ్యాంక్స్ రా అన్నాడు. భార్యకు థ్యాంక్స్ చెప్పకూడదు. ఇటు తిరిగి విజయ్ మెడ చుట్టూ చేతులు వేసి నుదురు ఢీ కొడుతూ అంది. చెప్తే పోయేది ఏం లేదు, ఇంకా లాభం వస్తుంది అన్నాడు ఆమె చెక్కిళ్ళ మీద మీసంతో రాస్తూ. లాభమా ఏంటది అంది. నైట్ భార్య ఇచ్చే గిఫ్ట్కి మార్నింగ్ భర్త థ్యాంక్స్ చెప్పాడనుకో, మార్నింగ్ ఇంకోసారి గిఫ్ట్ ఇస్తుందిగా అందుకు అన్నాడు ఆమెను ఎత్తుకొని. అయ్యో ఇప్పుడే స్నానం అయ్యింది, ప్లీజ్ వదలండి అంది. మళ్ళీ ఇద్దరం చేద్దాం బేబీ అన్నాడు నవ్వుతూ. ప్లీజ్ ప్లీజ్ మీరు నా మంచి విజయ్ కదా, ప్లీజ్ ఇప్పుడు ఇంకా ఓపిక లేదు నాకు, కావాలంటే నైట్కి ఓకే అని విజయ్ గడ్డం పట్టుకుని బతిమాలుతూ క్యూట్గా అంది. అలసిన ఆమె మొహం చూస్తూ నిద్రపోకుండా ఇంత పొద్దున్న ఎందుకు లేచేశావు అన్నాడు. పూజ కోసం అంది. పూజ అయిపోయినట్టే కదా డౌట్గా అడిగాడు. ఆమె నవ్వుతూ చూసింది. హా అని. పాప ఇంకా నిద్ర లేవలేదు అన్నాడు. అమ్మా నాన్న హ్యాపీగా ఉన్నారని హాయిగా బొజ్జుంది బుజ్జిది అంది. చూసావా పాప కూడా మన కోసం ఆలోచిస్తుంది, అందుకే ఇంకోసారి బేబీ మళ్ళీ నైట్ వరకు నేను డిస్టర్బ్ చేయను అంటూనే స్టవ్ ఆఫ్ చేసి ధరణిని ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్ళాడు. పాప ప్రశాంతంగా నిద్రపోతుండటం చూసి నవ్వుకున్నారు ఇద్దరు. అందాలన్నీ అతనికి విందుగా చేసి వడ్డిస్తుంటే ఆశగా ప్రేమగా అందాల విందుని ఆస్వాదిస్తూ ఆమెను ఆక్రమించుకుని తనలో కరిగించుకుంటూ తను ఆమెలో కరిగిపోతూ తమ శృంగార సామ్రాజ్యాన్ని ఏలుతూ గంటకు వదిలాడు విజయ్. అలసిన దేహం మీద కారుతున్న కుంకుమ ఆమె అందాన్ని పెంచుతుంటే ఇష్టంగా తనువంతా ముద్దులు కురిపించి ప్రేమగా పెదవులు ముడివేశాడు అతను. భర్త కౌగిల్లో దేహంలో కరిగిపోయి అప్పటికే బాగా అలసిన ధరణి ఇందాక ఆపుకున్న నిద్రని ఇప్పుడు తన అనుమతి లేకుండానే ఆహ్వానించింది. నిద్రపోతున్న ధరణిని చూసి నుదుటి మీద ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పి తను ఫ్రెష్ అయి వచ్చాడు. అతను వచ్చేసరికి నిద్ర లేచి ఆడుకుంటుంది పాప. గుడ్ మార్నింగ్ స్వీటీ అని పాపని ముద్దాడి తీసుకొని బెడ్రూమ్ డోర్ లాక్ చేసి హాల్లోకి వచ్చాడు. కిచెన్కి వెళ్ళి ధరణి కాచి ఉంచిన పాలను చల్లార్చి పాపకు పట్టించి తనతో ఆటల్లో టైం మర్చిపోయాడు. అలసిపోయి నిద్రపోతున్న ధరణికి అసలు మెలకువే రాలేదు మధ్యాహ్నం వరకు. ఎప్పటికో 2 గంటలకు లేచింది. టైం చూసి దాదాపు మధ్యాహ్నం అవుతుంటే చుట్టూ చూసి బాప్రే ఇంతసేపు నిద్రపోయానా అని లేస్తుండగా తన మీద బ్లాంకెట్ చూసుకుని ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంది. చంపల్లో సిగ్గు పూలు పూస్తుంటే వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. చీర కాకుండా తన డ్రెస్ తీసుకుంది. రెడీ అయ్యి బయటకు వచ్చింది. పాప కోసం చూస్తే హాయిగా నిద్రపోతుంది. ఫ్రెష్ అయిందని తన డ్రెస్ చెప్తుంటే విజయ్ని చూసింది. బాల్కనీలో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. నవ్వుతూ వెళ్ళి వెనుక నుంచి హగ్ చేసుకుని అతని వీపుకి తల ఆనించింది. 2 మినిట్స్ కాల్ మాట్లాడి కట్ చేసి ఇటు తిరిగి ధరణిని చూశాడు. వైట్ కలర్ అనార్కలిలో దేవకన్యలా ఉంది. నిద్రపోయి లేవడంతో కళ్ళు ఉబ్బుగా, ఫేస్ చబ్బీగా చాలా ముద్దుగా కనబడుతుంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇంకా ఉందని తెలిసి ఆకలి లేదా నీకు అని అడిగాడు. అంది. క్యూట్ ఉన్నావు వైట్ డ్రెస్లో అని. ఈ డ్రెస్ నువ్వు ఆ రోజు వేసుకున్నావు కదా అని అడిగాడు. మీరు వచ్చేసరికి డ్యాన్స్ వేస్తున్నానుగా అంది చిరునవ్వుతో సిగ్గుపడుతూ. ఏంజల్లా ఉంటావు తెలుసా వైట్లో నువ్వు అని లోపలికి తీసుకువచ్చాడు. ఆల్రెడీ ఆర్డర్ చేసిన ఫుడ్ డైనింగ్ టేబుల్ మీద ఉంది. పిన్ని గారు వచ్చారా అంది. లేదు, ఆంటీ వాళ్ళని తీర్థయాత్ర కోసం పంపించాను, వాళ్ళ విష్ అది అన్నాడు. మీరు అందరి గురించి ఆలోచిస్తారా అంది ఇష్టంగా చూస్తూ. మన అనుకున్నప్పుడు అవతలి వారి మనసులో ఏముందో కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. వాళ్ళ ఏజ్కి ఇప్పుడు అన్ని పుణ్యక్షేత్రాలు చూడాలని అనుకుంటారు. నిన్న ఆ టెంపుల్లో ఆ విషయం తెలిసింది, సో ఈరోజు పంపించాను అని ధరణికి తినిపించాడు. విజయ్ని ప్రేమగా చూస్తూ ఫుడ్ తిని అతనికి తినిపించింది. పాపని ఆడిస్తున్న ధరణి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి మళ్ళీ థింకింగ్ అన్నాడు ఫోన్ చూస్తున్న విజయ్. అతని పక్కన కూర్చొని అది మరి మనం ఎలాంటి సేఫ్టీ యూజ్ చేయలేదు, మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని లెక్కలేస్తున్నా అంది సిగ్గుపడిపోతూ. విజయ్ పాపని తీసుకుని ధరణి దగ్గరకు లాక్కొని నీకు ఆ భయం అక్కర్లేదులే,
అర్థం కాకుండా చూసింది. మనకి చందన ఒక్కటి చాలు అన్నాడు. ఎందుకు అంది కాస్త డల్ అవుతూ. నువ్వు మళ్ళీ ఆ పెయిన్స్ పడుతూ ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదురా అన్నాడు. అది కాదండి, మరి 1 కిడ్ అయితే ఏం బాగుంటుంది అంది భర్త ప్రేమకు చిరునవ్వు నవ్వుతూ. మనకు పాప ఒక్కటే అనుకుంటున్నావా? ఆశ్రమంలో ఉండే ప్రతి బేబీ మనకు పిల్లలు కాదా అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది. మనకు అంతమంది పిల్లలు ఉన్నారు, ఇంకెందుకు నువ్వు కష్టపడటం? అందుకే నేనే వ్యాక్సెక్టమీ చేయించుకున్నాను అన్నాడు. షాక్ అయింది. ఏంటి మీరు అనేది అంది. అవును, అందుకే అన్నాను నీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదని. సో మనం హ్యాపీగా డే అండ్ నైట్ ఎంజాయ్ చేయొచ్చు అని ఆమెకి చిన్న పెక్కిచ్చాడు. మీరు చెప్పేది నిజమా అని. మీరు బాగున్నారు కదా, హెల్త్ బాగుంది కదా అంది కంగారుగా. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మన ఫ్యామిలీ డాక్టర్నే చేశారు ఆపరేషన్, అది కూడా ఎలాంటి కట్ ప్రాసెస్ లేకుండా 1 డేలో రికవరీ అయ్యేలా అన్నాడు. ఎప్పుడు అంది. నువ్వు ఊరికి వెళ్ళిన రోజు, ఆ రోజు అందుకే నీకంటే ముందే వచ్చాను అన్నాడు. నేను చేయించుకునే దాన్ని కదా అంది అతన్ని హత్తుకుని. ఇప్పటికే పాపతో చాలా వీక్ అయ్యావు అని నేనే చేయించుకున్నాను, ఇక వదిలేయి ఈ విషయం అన్నాడు. ఆ తర్వాత 2 రోజులు వారి ఆనందాలకి తీయని మధుర స్మృతులకి ఆలవాలమైంది ఆ ఇల్లు. ఎన్నో సంతోషాలను పంచుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చారు. ఎవ్రీ మంత్ అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు. ఇంట్లో మళ్ళీ అందరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. రోజులు అందంగా ఆనందంగా హాయిగా సాగిపోతున్నాయి. వందనాకి కూడా పాప పుట్టింది. విజయ్, ధరణి ఫ్యామిలీతో సహా అందరూ అమెరికా వెళ్ళారు. పాపని వందనాన్ని చూసి పాపకి పేరు పెట్టి కొన్ని రోజులు అక్కడే ఉండి వచ్చారు. ఇక్కడ రామకృష్ణయ్య గారు సర్పంచ్ అయ్యాక విజయ్, నరేంద్ర గారి సహాయంతో ఊరిని మంచిగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. చందనాకి ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశారు నరేంద్ర గారు, విజయ్. ఊరి నుంచి బిజినెస్ ఫ్రెండ్స్తో కలిసి పాప పుట్టినరోజు వేడుకలను చాలా బాగా జరిపారు. విజయ్, కిషోర్ కలిసి తమ బిజినెస్ని ఇంకా బాగా రన్ చేస్తూ నెంబర్ 1 పొజిషన్కి తీసుకుని వెళ్ళారు. సునంద గారు, నరేంద్ర గారు పిల్లలను చూసుకుంటుంటే సౌమ్య, ధరణి ఆశ్రమం బాధ్యతలు తీసుకున్నారు. అందంగా గడిచిపోతున్నాయి రోజులు. ఎవరి బిజీలో వారు వారి విధి నిర్వహణలో తమ వంతు కృషి చేస్తూ కుటుంబాన్ని ఒకే తాటిపై నిలబెడుతున్నారు. చందన, చింటూని స్కూల్లో జాయిన్ చేశారు. పిల్లల బాధ్యత మొత్తం సునంద గారు, నరేంద్ర గారు తీసుకోవడంతో ధరణి, సౌమ్యకి ఆశ్రమంలో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. భర్తతో బిడ్డతో పాటు వందన వచ్చింది. ఈసారి ధరణిని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంది. ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకుంది ధరణి. ఆ రోజు వందన కోసం తనే స్వయంగా వంట చేసి ఇంటిల్లిపాదికి వడ్డించింది. ఏదైనా టూర్ వెళ్ళాలని ప్లాన్ చేశారు. విజయ్ కూడా సరే అన్నాడు. ఇలా అందరూ టూర్కి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఊరి నుంచి రామకృష్ణయ్య గారు ఫోన్ చేసి పక్క ఊరిలో 5 ఏళ్ల కోమారు జరిగే జాతరకి రమ్మని అందరినీ ఆహ్వానించడంతో టూర్ క్యాన్సిల్ చేసుకుని పల్లెకు పయనమయ్యారు అందరూ. పాప వచ్చాక మళ్ళీ ఇప్పుడే పుట్టింటికి రావడంతో ధరణి మనసంతా చెప్పలేని సంతోషంగా ఉంది. తన అత్తారిల్లు, తన సేవా కార్యక్రమాలు అంటూ ఊపిరి సలపని పనుల్లో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలకు దూరం అయ్యానని కాసేపు అనిపించినా అక్కడ తన కర్తవ్యం గుర్తు వచ్చి ప్రౌడ్ ఫీల్ అయింది. మనవరాలితో సుమిత్ర గారు, రామకృష్ణయ్య గారికి ఇల్లంతా సందడిమయం అయ్యింది. ఇన్నేళ్లకి వచ్చిన వియ్యంకులు అల్లుడు కూతురిని చూసుకుని మురిసిపోతూ మర్యాదలు చేయడంలో మునిగిపోయారు. తర్వాత రోజు ఊరి జాతరకు అంతా తరలి వెళ్లారు. విజయ్ గురించి తెలిసిన వారంతా అతన్ని చిరునవ్వుతో పలకరించారు. జాతర ముగిశాక కూడా 10 రోజులు అక్కడే గడిపి తిరిగి ఇంటికి వచ్చారు. తన కుటుంబంతో ఎన్నో సంతోషాలను మూటగట్టుకొని వందన తిరిగి అమెరికా వెళ్ళిపోయింది. విజయ్, ధరణి చందనతో పాటు వచ్చి తనకి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి రిటర్న్ అయ్యారు. డాడీ, నాకు ఐస్ క్రీమ్ కావాలి అంది చందన. నో చందు, ఇప్పటికే నీకు కోల్డ్ చేసింది. తాతయ్య ఊర్లో నా కళ్ళు కప్పేసి ఇష్టానికి స్వీట్స్ తిని జలుబు తెచ్చుకున్నావు, ఇంకా తగ్గనే లేదు. అందుకు నీకు పనిష్మెంట్గా ఇప్పుడప్పుడే స్వీట్స్, చాక్లెట్, ఐస్ క్రీమ్స్ ఏమీ లేవు అంది ధరణి. డాడీ, మమ్మీ చూడు అని క్రయింగ్ ఫేస్ పెట్టింది చందన. డాడీ, గ్రాండ్ ఫా, గ్రానీ అన్నా నేను వినను అని కూతుర్ని చిరుకోపంగా చూస్తుంటే ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కారు ఆపాడు విజయ్. చందన గట్టిగా చప్పట్లు కొడుతుంటే విజయ్ గారు సీరియస్గా చూసింది ధరణి. అంతిదిగా అడుగుతుందిగా ధరణి. ఒక ఐస్ క్రీమ్ అంటూనే వెళ్ళి ముగ్గురికి ఐస్ క్రీమ్స్ తీసుకువచ్చాడు విజయ్. కూతురితో చేరి మీరు కూడా చెడిపోతున్నారు, అస్సలు మాట వినడం లేదు.
డాడీ ఈస్ ఆల్వేస్ డాటర్స్ పార్టీ అని నవ్వాడు. థ్యాంక్ యూ డాడీ అంటూ విజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని ఐస్ క్రీమ్ తినడంలో బిజీ అయ్యింది చందన. తీసుకో అన్నాడు ధరణి చేతికి ఇస్తూ. నాకేం వద్దు, మీరు మీ కూతురు ఒక పార్టీ కదా, అదే నాకు కొడుకు ఉండి ఉంటే వాడు నాకు సపోర్ట్ చేసేవాడు అని పెదవి బిగించింది. ఇవేవి పట్టని చందన మాత్రం డాడీ మరి చింటూకి కూడా ఐస్ క్రీమ్ తీసుకోండి అంది మూతి నిండా క్రీమ్తో. అప్పుడు గాని మీ అత్త నన్ను తరమదు, నీతో చేరి వాడు ఫీవర్ తెచ్చుకున్నాడు, నువ్వు తిన్నది గాక మళ్ళీ వాడికి తీసుకెళ్దామంటున్నావా, సైలెంట్గా తిను అని కసిరేసరికి ఏడుపు అందుకుంది. కూతుర్ని ఎత్తుకుని ఇంటికి వెళ్ళాక మమ్మీని కొడదాంలే బేబీ అని ఐస్ క్రీమ్ తిన్నాక టిష్యూతో చేతులు మూతి తుడిచి కారు స్టార్ట్ చేశాడు విజయ్. నవ్వింది చందన. డాడీ నా పార్టీ అంటూ మూతి తిప్పుకుంది ధరణి. స్కూల్ నుంచి వచ్చిన చందన ఏడుస్తూ హాల్లో ఉన్న వస్తువులన్నీ చిందర వందరగా విసిరేస్తుంటే ఆ సౌండ్స్కి పైన గదిలో ఉన్న విజయ్, ధరణి, వంటింట్లో ఉన్న సునంద గారు, గార్డెన్లో ఉన్న సౌమ్య, కిషోర్ పరుగున వచ్చారు. ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఐరన్ డ్రెస్తో నీట్గా దువ్వి బ్యాండ్ వేసిన జుట్టు మొత్తం పిచ్చుక గూడులా అయ్యి డ్రెస్ మొత్తం మట్టి అంటుకున్న కూతుర్ని చూసి ఫాస్ట్గా వచ్చిన విజయ్ తనని ఎత్తుకొని ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. డాడీ అది మరి నా ఫ్రెండ్ నన్ను కొట్టింది అని ఏడుస్తూ కళ్ళు నులుముకుంటుంది. అబద్ధం మామ, ముందు చందన కొట్టింది, నేను చూశాను అన్నాడు చింటూ. నువ్వు ఆగరా అని మా చందన బంగారం అలా ఎవరితోనూ గొడవ పడే రకం కాదు, మరి ఎందుకు ఫ్రెండ్ కొడుతుంది అని అడిగాడు కిషోర్. మరి ఏమో నా ఫ్రెండ్కి ఒక తమ్ముడు ఉన్నాడు, తనని చూపించి నాకు తమ్ముడు లేడని వెక్కిరించింది, దాంతో కోపం వచ్చి తన పెన్సిల్ లాక్కున్నాను, తను నన్ను కొట్టింది, నేను తనని కొట్టాను, అప్పుడే చింటూ తన క్లాస్ నుండి చూశాడు అని గట్టిగా ఏడుస్తుంటే అందరూ ఏం మాట్లాడాలో తెలియక మౌనం అయ్యారు. చందనాన్ని ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్లి తనకి స్నానం చేయించి ఫ్రాక్ వేశాడు విజయ్. పాలు స్నాక్స్ తీసుకుని వచ్చింది ధరణి. నేను మేడంతో వచ్చి మాట్లాడతాను బంగారం, ఇంకెప్పుడు తను నీతో అలా మాట్లాడదు అని విజయ్ కూతురికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంటే తాను కాకపోతే ఈసారి మరొక పిల్లాడు అంటాడు, అప్పుడు మళ్ళీ వెళ్ళి మాట్లాడి వస్తారా అని కాస్త కోపంగా అడిగింది ధరణి. ధరణి అన్నాడు, నాకు చెప్పకుండా వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని వచ్చారు, ఒక్క పాప చాలు అన్నారు. ఆ రోజు నాకెంత బాధగా అనిపించింది. మనకేం తక్కువ, ఒక్క బిడ్డ చాలు అనుకోవడానికి. ఈ విషయం తెలిసి మిమ్మల్ని ఏమీ అనలేక అత్తయ్య గారు నన్ను కోప్పడ్డారు. నాకు విజయ్ ఒక్కడే, సౌమ్య ఉంది కాబట్టి మరో బిడ్డ లేని లోటు తెలియలేదు. కానీ మీరు ఎందుకు చందన ఒక్కటే చాలనుకున్నారు? మరో పాప ఉంటే తనకి తోడుగా ఇంట్లో పిల్లలతో ఎంత కలగా ఉంటుంది. ఆశ్రమంలో ఉన్న వాళ్ళు మన బిడ్డలతో సమానం అవుతారు, కానీ మన రక్తం అవ్వరు కదా ధరణి. రేపు చందన, చింటూ ఇద్దరు ఎలా చూసుకుంటారు? వీలైతే మరో అవకాశం ఉందేమో చూడండి అని తలంటూ పోచారు. కానీ మీకు నేను విషయం చెప్పలేదు. ప్లీజ్ విజయ్ గారు, మీరు మరోసారి డాక్టర్తో మాట్లాడి చూడండి, మరో ఛాన్స్ ఉందేమో అని బాధగా చెప్పి నిద్రపోయిన పాపని పక్కనే వేసుకుని జోకొట్టింది. ఆలోచించిన విజయ్ వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడాడు. ఓకే థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసి నా విజయ్ని చూస్తూ ఏమన్నారు అంది ఆతృతగా. రేపు మనల్ని ఒకసారి హాస్పిటల్కి రమ్మన్నారు. మరుసటి రోజు పిల్లల్ని స్కూల్లో దించి నేరుగా హాస్పిటల్కి వెళ్ళారు. ముందే అపాయింట్మెంట్ ఉండడంతో ఫస్ట్ వాళ్ళనే పంపించింది రిసెప్షనిస్ట్. మళ్ళీ కిడ్ కావాలని అనుకుంటున్నామని చెప్పడంతో మీ ఇద్దరికి కొన్ని టెస్టులు చేయాలి విజయ్ అని వాళ్ళిద్దరికి తన దగ్గరుండి హార్మోన్స్ టెస్ట్ చేసి వచ్చిన రిపోర్ట్స్ చూసి చిన్నగా నవ్వుతూ మీకు ఛాన్స్ ఉంది, సర్జరీ చేస్తాను అన్నారు డాక్టర్. రాత్రి నుంచి పడిన టెన్షన్ ఆ ఒక్క మాటతో పోయి హ్యాపీ అయ్యారు. డేస్ ఆర్ పాసింగ్. ఆ రోజు ఆఫీస్ నుంచి విజయ్ వచ్చేసరికి హాల్లో సన్నని లయబద్ధంగా సంగీతం వినబడుతుంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు ధరణి తన నాట్యాన్ని పాటకు అనుగుణంగా చేస్తుంటే రెప్ప వేయకుండా చూస్తున్నారు అందరూ. పాట పూర్తయి ఆఖరిలో ధరణికి ఉన్నట్టుండి కళ్ళు తిరగడంతో చీకటిగా మారిన చూపుకి పడబోతుంటే క్విక్గా రియాక్ట్ అయిన విజయ్ ధరణిని పట్టుకున్నాడు. కంగ్రాట్స్ విజయ్, నువ్వు తండ్రివి కాబోతున్నావని డాక్టర్ చెప్తుంటే నిజమా అని మరోసారి అడిగాడు విజయ్. అవును, ధరణి నెల తప్పింది. మీరు కోరుకున్నట్టే మీ ఇంటికి త్వరలో బాబు రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో ఆంటీ అని ఆశగా అడిగింది చందన. మరో 8 months బేబీ. నీకు తమ్ముడు కావాలి అన్నావుగా, అందుకే నీకోసం పుట్టి నీతో ఆడుకుంటూ అల్లరి చేస్తాడు అని సంతోషంగా స్వీట్ న్యూస్ అందరికీ చెప్పి వెళ్ళారు డాక్టర్. ధరణి నుదుటిపై ముద్దు పెట్టి థ్యాంక్ యూ ధరణి అన్నాడు విజయ్. మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను, అడగగానే ఒప్పుకున్నందుకు అని ప్రేమగా చూసింది.
తీయని వార్తను అందరికీ షేర్ చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. 9 నెలల తర్వాత బాబు పుట్టాడు. అమ్మా నాన్నల ప్రేమకు ప్రతిరూపంగా, అక్కకి తోడుగా ఇంటి సంతోషాలు రెట్టింపు చేస్తూ తన ముద్దు ముద్దు మాటలతో తిరుగుతుంటే చూసేవారి కళ్ళకు అదో పెద్ద పండగే.